నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వరద బాధితులను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన చీఫ్ విప్ జీవి. అతి పురాతన కొండమెట్ల వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శోభామానంగా కోటి దీపోత్సవం. మొంతా తుఫాన్ ప్రభావంతో రోడ్డు కోతకు గురై 5 గ్రామాలకు రాకపోకలు అంతరాయం. చర్యలు చేపట్టాలని గ్రామస్తుల డిమాండ్. మొంతా తుఫాన్ కారణంగా నూజెండ్ల మండలం ఉప్పలపాడు ఎస్టీ కాలనీ వరద బాధితులను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా బుధవారం ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పునరావాస కేంద్రాన్ని సందర్శించి ప్రభుత్వ సాయాన్ని అందించారు. 22 మంది బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయాన్ని అందించారు. వరద బాధితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఇల్లు లేని ప్రతి పేదకు ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు పక్కా ఇల్లు కూడా నిర్మిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. బాధిత కుటుంబాలను ముంతా తుఫాను వలన బాధిత కుటుంబాలని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎక్కడికక్కడ శిబిరాలను ఏర్పాటు చేసి బాధితుల్ని, ఈ తుఫాను బాధితుల్ని ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఇలా ప్రమాదం ఏర్పడే సందర్భంలో అంతా కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం బాధితులను ఆదుకుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకులు మంత్రి లోకేష్ గారు చాలా సమర్థవంతంగా రాత్రింబాళ్ళు కష్టపడి ఎక్కడ కూడా నష్టం తగ్గించే విధంగా అనుక్షణం మానిటర్ చేస్తూ తుఫాను వలన పెద్దగా నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి వాళ్ళ ప్రభుత్వం ఆదుకుంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 554 క్యాంపులు శిబిరాల్ని నిర్వహించడం జరిగింది. 10,000 మంది తుఫాను బాధితులకి, నిరాశ్రితులకి ఆశ్రయం ఇచ్చి పునరావాస కేంద్రాల్లో వాళ్ళు చక్కగా బ్రహ్మాండంగా చూసుకున్నారు. రాత్రి బాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉండి అధికారులు చక్కగా పనిచేశారు. ప్రాణాలు కాపాడి వాళ్ళ సురక్షితమైన ప్రాంతాలకు తరలించి వాళ్ళకి ఈరోజు బియ్యం, నిత్యావసర సరుకులు, వస్తువులన్నీ కూడా ఇచ్చి ప్రభుత్వం వారిని కొండంత అండగా ఉండి ప్రభుత్వం ఆదుకుంది. అట్లాగే 18,000 పోల్స్, కరెంటు పోల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫానికి ఎక్కడికక్కడ పడిపోయి అస్తవ్యస్తం అయిపోతే, అనేక చోట్ల ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటే యుద్ధ ప్రాతిపదికలో అధికారులు ప్రతి జిల్లాలో కూడా అప్రమత్తంగా అసెప్టివ్గా పనిచేసి చక్కగా వెంటనే మళ్ళీ కరెంట్ ఇచ్చే విధంగా చేయటం ఎంతో అభినందనీయం. అంటువ్యాధులు రాకుండా అధికారులు, చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అంటువ్యాధులు రాకుండా డ్రైనేజీలు శుభ్రపరచడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలా, అట్లాగే అక్కడ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి బ్లీచింగ్ పౌడర్ ఇలాంటివి వేసి తక్షణమే అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకోవాలని ఈ సందర్భం కోరుతున్నా. హెల్త్, ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే వాళ్ళని అవసరమైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం ముఖ్యం, అట్లాగే ప్రజల ప్రాణాలు ముఖ్యం. అందుకోసమే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లు కండక్ట్ చేసి ఎప్పటికప్పుడు లోకేష్ గారు కూడా మెసేజ్లు పెట్టి మరి అందరిని కూడా కార్యకర్తలను కూడా అలర్ట్ చేసి ప్రజలకు సేవ చేయండి అని పిలిపించారు నారా లోకేష్ గారు. అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి తోడుగా ఉండి పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఎప్పటికప్పుడు ఈ ముంతా తుఫాన్ నుండి ప్రజలను కాపాడుకోవడానికి చక్కటి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి యాక్టివ్ గా పనిచేశారు. మరి గత ప్రభుత్వాన్ని తీసుకుంటే ఎప్పుడు ఇంత బాధ్యతగా వ్యవహరించాల. 5 ఏళ్లలో తుఫాను ముందు అప్రమత్తం చేసేవాళ్ళు కాదు. గత పాలకులు వైసీపీ పాలనలో రైతులు ఏమైపోయినా పర్లేదు అన్నట్టు గాలికి వదిలేసేవాళ్ళు. అట్లాగే పునరావాస కేంద్రాలకి సమర్థవంతంగా పెట్టలేదు. ఉన్నటువంటి వాళ్ళని గత ప్రభుత్వం ఎప్పుడు ఆదుకోలేదు. ఈరోజు గత ప్రభుత్వానికి ఇప్పుడు అత్యవసరంగా వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి కొండంత అండగా ఉంది. ఈరోజు నంబర్ 1 గా సేవలు అందించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. మొంతా తుఫాను కారణంగా వినుకొండ ప్రాంతంలో గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల 5 గ్రామాలకు వెళ్లే రోడ్డు కోతకు గురైంది. దీంతో నూజెండ్ల మండల పరిధిలోని మదమంచిపాడు నుంచి సుమారు 5 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
గొండ్లకమ్మ ఉధృత కారణంగా కోతకు గురైన రోడ్డు వల్ల కొత్త త్రిపురాపురం, పాత త్రిపురాపురం, గొళ్లపాలెం, కొత్తపాలెం, కొండ్రాయులపాలెం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 గ్రామాల ప్రజలు వినుకొండకు చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం తెగిపోవటంతో నిత్యావసరాలు, అత్యవసర సేవలకు ఆటంకం ఏర్పడింది. త్వరగా రోడ్డును పునరుద్ధరించాలని గ్రామస్తులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. మాది నూజివీడు మండలం దిగురాపురం గ్రామం. ఇక్కడ సుమారు 20 గ్రామాల నుంచి వచ్చే వినుకొండకు వెళ్ళే రహదారి కొట్టుకుపోయింది బ్రిడ్జి పక్కన. ఒకసారి చూడండి మీరే. ఇది మొంతా తుఫాన్ కారణంగా చాలా ఇబ్బంది అవుతుంది. వినుకొండ వెళ్ళాలన్నా రావాలన్నా కానీ, హాస్పిటల్కి వెళ్ళాలన్నా రావాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఒకసారి ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వంతెనని మళ్ళీ నిర్మించాల్సిన కోరుతున్నామండి. ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా మాకున్నది. స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. హాస్పిటల్ వెళ్ళాలన్నా కానీ, వినుకొండ రావాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది మాకు. సుమారు 20 గ్రామాల నుంచి వచ్చే ప్రజలకి ఇదే రహదారండి వినుకొండ వెళ్ళడానికి. దాన్ని ఒకసారి మరమ్మతులు చేసుకోవాల్సిన ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అది త్రిపురాపురం. నా పేరు బాబురావు. ఇక్కడ స్కూల్ పిల్లలకి గొలకమ్మ తెగిపోయింది. వరద వల్ల 3 రోజులు అవుతుంది. వాహనాలు ఏవి రావట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. సరుకులు తెచ్చుకోవడానికి కూడా మేము టౌన్కి వినుకొండ వెళ్ళాలా. చాలా ఇబ్బందిగా ఉంది. స్కూల్ పిల్లలకి బడికి పోవడానికి ఇళ్ళ కాడే ఉంటున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. చేసి గవర్నమెంట్ వాళ్ళు ఎమ్మటే ఈ పని చేయవలసిందిగా కోరుతున్నాం. కొత్తపురం గ్రామం అండి, నూజివీడు మండలం, పల్నాడు జిల్లా. మంతా తుఫాన్ కారణంగా బ్రిడ్జి కొండ్రాడిపాలెం టు వినుకొండ వెళ్ళే మార్గంలోని బ్రిడ్జి మదమంచిపేట ఆంజనేయ స్వామి కాడ బ్రిడ్జిని కూలిపోవడం జరిగింది. కానీ ఇక్కడ గొల్లపాలెం, పాత త్రిపురాపురం, కొత్త త్రిపురాపురం, కొండ్రపోలు, అటు పోతే కొత్తపాలెం, పాత కొత్తపాలెం, మొలకలూరు ఈ గ్రామాల నుంచి వచ్చే రైతులు కానీ, వాళ్ళ యొక్క అలాగే స్కూలు పిల్లలు కానీ ఎటు నుంచి అయినా మెయిన్ మార్గం ఇదే అయింది. వాళ్ళకి తప్పనిసరిగా ఈ ఒక మార్గాన్ని కూటమి ప్రభుత్వం, ఇలానే పెద్దలు, గవర్నమెంట్ అధికారులు వీళ్ళందరూ కూడా త్వరగా దీని యొక్క మరమ్మతులు పూర్తి చేయాలని, అలాగే మా హాస్పిటల్కి వెళ్ళాలన్న ముసలోళ్ళు కానీ, ఎలాంటి పొలానికి వెళ్ళే రైతులు కానీ ఇటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఆగిపోయారు. భారతదేశ ఉక్కు మనిషి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయం నందు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ఆయన నాయకత్వం, లక్షణాలను, ఆశయాలను స్మరించుకున్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా పటేల్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే, పటేల్ గారి పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఉక్కు మనిషి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడినటువంటి గొప్ప దేశభక్తుడు. అలాగే వారు ఎంతో అంకితభావంతో పనిచేసి ఒక ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నారు. భారతరత్న బిరుదు పొందినటువంటి గౌరవ వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. స్వతంత్రం కోసం పోరాడారు, జైలుకి వెళ్ళారు, అహర్నిశలు కష్టపడ్డారు, ధైర్యంగా పోరాడారు. వారు ధైర్య సాహసాలు. వారు రక్షణ శాఖ మంత్రి అయిన తర్వాత వారు దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న హైదరాబాద్ సంస్థానం ఇలాంటి వాటి మీద స్వతంత్రం వచ్చిన వెంటనే వాటన్నిటిని కూడా ఉక్కు మనిషిగా స్వాధీనం చేసుకొని ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే వారి జీవితం ఒక ఆదర్శం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జీవిత ఒక ఆదర్శం ప్రజలకి. వారి యొక్క ఆశయ సాధన కోసం నేటి యువత నడుము బిగించాలి. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ఐక్యతకు, దేశ సమైక్యతకు, అలాగే సమగ్ర అభివృద్ధికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆనాడు ఐక్య భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి గొప్ప వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తూ భగవంతుడు వారికి గొప్ప ఆత్మశాంతి చేకూర్చాలని, అట్లాగే నేటి యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి దేశభక్తితో మన రాష్ట్ర అభివృద్ధిలో, దేశాభివృద్ధిలో భాగం పంచుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణ గ్రామ దేవత
సకల శుభాల ప్రదాత అయిన శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయాన్ని నూతన శోభతో పునర్నిర్మించాలని పట్టణ భక్తులందరూ నిర్ణయించారు. ఈ పునర్నిర్మాణ కార్యక్రమం మరియు బాలాలయంలో దేవతామూర్తుల ప్రతిష్టాపన కార్యక్రమాలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక దేవాలయాలు మరియు దేవతామూర్తులను ప్రతిష్ఠించిన సుప్రసిద్ధ దైవజ్ఞులు బద్వేల్ కు చెందిన శ్రీ నాగరాజు శర్మ, వినుకొండ పట్టణ పురోహితులు శ్రీనివాస్ శర్మ ఆలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహింపబడుతున్నాయని, నవంబర్ 6వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు తాత్కాలికంగా నిర్మిస్తున్న బాలాలయంలోకి దేవతామూర్తులను ప్రతిష్ఠించడం జరుగుతుందని, కావున 50 మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. వినుకొండ పట్టణంలో పోలేరమ్మ దేవస్థానం నందు సమావేశం జరుపుకోవడం జరిగింది. ఈ గుడి కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా సంకల్పం చేసుకోవడం కూడా జరిగింది. ఈ గుడి జీవోత్పాదన చేసి ఆలయ నిర్మాణం కొరకు బద్వేల్ నుంచి నాగరాజ్ శర్మ గారు, సిద్ధాంతి గారు వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఈ రోజున గుడి నిర్మాణం ఎలా జరపాలి ఏంటి అనేది అన్ని విషయాలు కూడా సిద్ధాంతి గారు చెబుతారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పట్టణ పురోహితులైనటువంటి ఎడవల్లి శ్రీనివాస్ శర్మ గారు, అదేవిధంగా గుడి కమిటీ వారైనటువంటి పద్మ రాఘవుల గారు, అదేవిధంగా మల్లికార్జున గారు, లక్ష్మణ్ గారు, రామాంజనేయుడు గారు, ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ గారు, నల్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా హనుమంతరావు, అంజీ, సోమసూత్ర, ప్రతి ఒక్కరు కూడా ఈ గుడి కమిటీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక సంకల్పంతో ఈ రోజున ఈ గుడి పూజారి గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ సంకల్పం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ గుడి నిర్మాణానికి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సహాయ సహకారాలు ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గుడి కమిటీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగినప్పుడు మన శాసనసభ్యులు మరియు చీఫ్ జి ఆంజనేయ గారిని గుడి కమిటీ వారందరూ కూడా ఈ గుడి చాలా వర్షం పడితే కారుతున్నది, కాబట్టి కొత్త నిర్మాణానికి మీ సహాయ సహకారాలు కావాలని చెప్పని మన శాసనసభ్యులు ఆంజనేయ గారిని కూడా కలవడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ఇంత వివరంగా చెప్పడానికి కారణం ఏమిటంటే, వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు కానివ్వండి, వ్యాపారవేత్తలు కానివ్వండి, భక్తులు అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలతో ఈ గుడి నిర్మాణానికి మీరందరూ కూడా పాత్రలు కావాలని కోరుతున్నాం. గతంలో మేము గుడి జీర్ణోద్ధరణలో ఉన్నది కాబట్టి మేము నిర్మాణం చేయాలి అని గత 2 సంవత్సరాలుగా పోరాడుతున్నాము. అందరికీ ప్రతిసారి కూడా చెప్తున్నాము. అది మా గుడి నిర్మాణం కోసం బద్వేల్ నుంచి నాగరాజ్ శర్మ గారిని పిలిపించడం జరిగింది. 6, 7, 8 తేదీల్లో అమ్మవారిని ఈ విగ్రహాన్ని కదిలించి ముందు బాలాలయాన్ని నిర్మాణం చేసి ఆ నిర్మాణంలో అమ్మవారిని కూర్చుండబెట్టి ఈ గుడి నిర్మాణం అనేది జరిపించడం జరుగుతుంది. ఈ పోలేరమ్మ తల్లి గ్రామదేవత అనేటువంటి ఆమె ఊరు మొత్తానికి సంబంధించింది కాబట్టి ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు వస్తు రూపేణ, ఆర్థిక రూపేణ ఏ విధంగా మాకు సహకరించి మా ఎందుండి అందరూ ముందుకు నడిపించాలి అని కోరుకుంటున్నాను. మా కమిటీ సభ్యులు కూడా పిలవగానే ప్రతిసారి అందరూ వస్తున్నారు. మా గుడికి కూడా నిర్మాణానికి వాళ్ళు కూడా అందరూ సహాయ సహకారాలు అందించి నిలబడి ఈ తల్లి గుడిని నిర్మాణం జరపాలి అని, మాకు ఏ ఇబ్బందులు లేకుండా తల్లి మమ్మల్ని ముందుకు నడిపించాలి అని కోరుకుంటున్నాను. శ్రీ పోలేరమ్మ దేవి నమః. వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా, పోలేరమ్మ దేవత అనేటువంటిది వినుకొండ గ్రామ దేవతగా ఉంది అమ్మవారు. ఎన్నో ఏళ్లగా మన గ్రామ ప్రజలందరినీ కూడా సంరక్షిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయం పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నారు. ఒక నూతన దేవాలయాన్ని నిర్మించడం కంటే పురాతన దేవాలయాన్ని పునరుద్ధరించడం అనేది చాలా గొప్ప విషయం అని పండితులు శాస్త్రాల్లో చెబుతూ ఉన్నారు. జీర్ణోద్ధరణ చేసేటువంటి దేవాలయాలకి సహాయ సహకారాలు అందించే వారికి వారి యొక్క కుటుంబం వృద్ధి ఎప్పుడు జరుగుతుందని అమ్మ ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పోలేరమ్మ దేవత యొక్క జీర్ణోద్ధరణ కార్యక్రమానికి ఇప్పటికీ కమిటీ వాళ్ళందరూ ముందుకు వచ్చారు. మన సురేష్ గారు, పద్మ గారు, శ్రీనివాస్ గారు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దేవాలయాన్ని త్వరలో పునరుద్ధరించాలనే సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ మన బద్వేల్ సిద్ధాంతి గారు, నాగరాజ్ శర్మ గారు కూడా విచ్చేశారు. ఐలావద్దుల నాగరాజ్ శర్మ గారు ఈ కొన్ని వేల ప్రతిష్టలు చేసినటువంటి వీరి చేత మన యొక్క దేవాలయం పునరుద్ధరణ కార్యక్రమం జరగడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో
ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క దేవాలయం యొక్క పునరుద్ధరణ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ పోలేరమ్మ దేవి యొక్క అనుగ్రహంతో వినుకొండ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాము. ఓం శ్రీమాత్రే నమః. శుభమస్తు శ్రీరస్తు శుభమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబక దేవి నారాయణ నమోస్తుతే. పురాతనముగా వెలిసి ఉన్న పోలేరమ్మ దేవత మనం వినుకొండ గ్రామంలో వినుకొండలో శబ్దం వచ్చేదని పూర్వము ఆ శబ్దానికి భయభ్రాంతులయ్యేవారని దానికి కొంతమంది పెద్దల సలహా అడిగితే అంకమ్మ మరి దేవతలు శక్తి దేవతలకు నెలకొల్పితే ఆ శబ్దాలన్నీ పోయి సుభిక్షితంగా ఉండి గ్రామ అభివృద్ధి అనే ఉద్దేశంతోనే ఈ గ్రామంలో వినుకొండ అమ్మవారు అంకమ్మ తల్లి తర్వాత పోలేరమ్మ ఇక్కడ స్థాపించారని మన పూర్వీకులు మనకు చెప్పేవాళ్ళు. అలాగే జీర్ణోద్ధరణ కొత్త దేవాలయాలు 10 కట్టినా ఒకటే, ఒక జీర్ణోద్ధరణ చేసి ఒక దేవాలయం నూతనంగా నిర్మిస్తే అందరికీ కూడా వంశాభివృద్ధి తర్వాత ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ అమ్మవారిని కూడా నూతనంగా జీర్ణోద్ధరణ చేసి మమ్మల్ని పిలిపించడం జరిగింది. కావున అందరూ భక్తులంతా కూడా పాల్గొని మనమైతే చుట్టూ ఇల్లు బ్రహ్మాండం కట్టుకున్నాం, కానీ అమ్మవారు తగ్గులో ఉంది. కాబట్టి ఆమె కూడా బాగా దేవాలయం నిర్మిస్తే ఆమె మన గ్రామస్తులంతా కూడా అన్ని రకాల ఆయురారోగ్య భోగభాగ్యాలు సంతతి సౌభాగ్యాలు అందరూ కూడా వస్తు ధనధాన్య రూపంలో సహకరించి మరలా వచ్చే కార్తీక మాసంలో అయిపోయేటట్టు ప్రతిష్ట అయిపోయేటట్టు అందరూ సహకరించాలని ఈ కార్యకర్తలకు ఈ పెద్దలకు అందరూ సహకరించి ధనధాన్య వస్తువుల సాయం చేయవలసిందిగా గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఓం స్వస్తి. కార్తీక మాసం చాలా పవిత్రమైందని సాక్షాత్ ఈశ్వరుడు ఈ శక్తి దేవతలందరినీ కంట్రోల్ చేస్తారని మనకు శాస్త్ర పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అటువంటి పవిత్రమైన కార్తీక మాసంలో బహుళ పాడ్య సాయంత్రము గురువారం ప్రారంభం చేసి 6వ తారీఖు 7వ తారీఖు 3 రోజులుగా ఈ కళాన్యాసము జీర్ణోద్ధరణలు వీటికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన హోమములు అఘోర హోములు చండీ హోములు అభిషేకములు గణపతి పూజ పుణ్యాహవాచనము మాతృకాపదశు గోదర్శనము ఇక బలిహరణ ఈ కార్యక్రమాలతో కూడా అమ్మవారిని సంతృప్తి వచ్చి శాంతి చేసి బాలయంలో ప్రవేశం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం 3 రోజులు ఎన్ని పనులున్నా కూడా అమ్మవారి కార్యక్రమం ఇంటి కార్యక్రమంగా అనుకొని అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా వినుకొండ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను జీవి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన జీవి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవటం వల్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా కోటి సోమవారాన్ని పురస్కరించుకొని మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన సేవకులు చాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో స్ఫటిక రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి పంచసూక్తముతో పంచామృత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గోపాష్టమి సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని నిర్వహించి ఆకాశ దీపాన్ని వెలిగించి కోటి సోమవారం శుభ సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయ మహిళా సేవకుల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్న మహిళా భక్తులందరూ నియమ నిష్ఠలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ సేవకులు జాజుల మాల్యాది దంపతులు, శ్రీనివాసరావు దంపతులు, కాకుమాను రామారావు దంపతులు, శ్రీ హనుమంతసూరి దంపతులు, బదిక నరసింహారావు దంపతులు, పిడతల రమ, పత్తి భ్రమరాంబ, శ్రీదేవి, తారక్, పిచ్చయ్య, వై నాగలక్ష్మి తదితర భక్త బృందం పాల్గొన్నారు. అతి పురాతనమైన శ్రీ కొండమెట్ల వద్ద వేంచేస్తున్న లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన సేవకుల ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ రోజున కార్తీక మాసం కోటి స్వామివారి కార్యక్రమాన్ని మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ముందుగా స్వామివారికి తెల్లవారుజామున పంచామృత పంచ సూక్తములతో అభిషేకం చేసుకొని స్ఫటిక రామలింగేశ్వర స్వామికి మరి వినుకొండలోని మొట్టమొదటి దేవాలయం 109 సంవత్సరాల సత్తు సదానంద స్వామీజీ గారి చేతుల మీదుగా తొలి ఏకాదశి పండగని పురస్కరించుకొని వారి చేతులుగా మరి యొక్క స్వామివారిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి మొట్టమొదటిగా ఈ రోజున స్వామివారికి గోపూజ గో అష్టమి అన్నమాట.
ఆ కార్యక్రమాన్ని మహిళా సేవకుల ఆధ్వర్యంలో నిర్వహించుకొని ప్రతిరోజు కూడా సాయంత్రం 6:15 ఆకాశ దీపం ఈరోజు మహిళలందరి స్వాస్థాలతో ఈ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా నిర్వహించుకొని ఈ రోజున కోటి దీపోత్సవాన్ని కోటి ఒత్తులతో స్వామివారిని అలంకరించుకొని మరి స్వామివారిని శివుడు పార్వతి మరి అర్ధనారీశ్వరుడితో ఈ రోజున మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి నిత్య అన్నదానం జరిగేటువంటి ఈ యొక్క దేవస్థానంలో అదేవిధంగా ప్రతి అమావాస్య పౌర్ణమికి కూడా మరి సుదర్శన హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ కోరిన కోరికలు కొంగు బంగారంగా స్వామివారి దీవెనలతో అనుకున్న ప్రతి పని జరిగేటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమ నిర్మాణ కమిటీ సేవకులందరి ఆధ్వర్యంలో ప్రతినిత్యం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క అలంకరణ మరి ముఖ్యంగా నిలబడి చేసినటువంటి వారు ఎమ్మని నాగలక్ష్మి శ్రీనివాసరావు దంపతులు, అదేవిధంగా బ్రహ్మరాంబ గారు, రమాదేవి గారు, కాకుమాన్ రామారావు, సునీత గారు, బద్దిక నరసింహారావు గారు, తారకు, మరి అదేవిధంగా మరి తిరువాయిపాటి సరోజనమ్మ గారు, హనుమంత సూరి గారు దంపతులు, వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతినిత్యం కూడా స్వామివారిని దర్శించుకొని 11 సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సేవకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వినుకొండ పట్టణం అభివృద్ధి చెందాలని ఈ యొక్క కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం నియమనిష్టలతో కార్తీక మాసంలో పరమ పవిత్రమైనటువంటి ఈ మాసంలో జరిగేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమంలో మరి కార్తీక మాసంలో ఒక్క జ్యోతిని వెలిగిస్తే చాలా శుభం జరుగుతుందంటారు. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కోటి దీపోత్సవంగా మహిళా సేవకుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారు మరి ఇంటి పేరు ఏంటమ్మా, కుర్రంశ్వరరావు గారు, కాసమ్మ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతోమంది సౌహృదయ దాతలతో ఈ యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. సహకరిస్తున్న దాతలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని క్షేత్రంగా చేయాలనే ఒక ఆయన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయి. మరి మరొక మాజీ శాసనసభ్యులు జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారి సహాయ సహకారాలు, మరి ఆలయ కార్యనిర్వాహక సేవకులు సైదారావు గారు, రామకోటేశ్వరరావు గారు, జ్ఞానేశ్వరరావు గారు, పువ్వాడ కృష్ణ గారు, మోటమరి నరసింహారావు గారు, సంశెట్టి లక్ష్మీనారాయణ గారు, మరి వీరందరి సహాయ సహకారాలతో ఈ యొక్క దేవస్థానాన్ని నభూతో నభవిష్యత్తులాగా రాబోయే రోజుల్లో వారాహి అమ్మవారి కార్యక్రమాన్ని కూడా చాలా గొప్పగా వైశాఖ మాసంలో నిర్వహించడానికి భక్తులందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మరి చేసే ప్రతి పని కూడా నియమనిష్టలతో ఈ దేవస్థానంలో నిర్వహిస్తున్నాం. సహకరిస్తున్న దాతలకి, మరి సేవ చేస్తున్న కమిటీ వాళ్ళకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కార్తీక మాస కోటి మరి స్వామివారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ కార్యక్రమాన్ని మహిళా సేవకులందరూ ఆధ్వర్యంలో ప్రారంభించవలసిందిగా తెలియజేస్తున్నాం. మొంతా తుఫాను కారణంగా సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వినుకొండ మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీలోని అరుంధతి కాలనీ మరియు రజక కాలనీలోని 200కు పైగా కుటుంబాలకు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు అండగా నిలిచారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు వంట సామాగ్రిని పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి 2 దుప్పట్లు, 2 చీరలు అందజేశారు. వరద బాధితులకు ప్రభుత్వం ద్వారా తక్షణం అందించిన బియ్యం బస్తా, నిత్యావసర సరుకులు, 1000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వం చీఫ్ జీవి చేసిన సహాయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు మానుకొండ శివప్రసాద్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చలికాలం కనీసం దుప్పట్లు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్నపిల్లలకైనా వయసు పెద్దవాళ్ళకైనా చాలా ఇబ్బంది ఉంటుంది. అందువల్ల దుప్పట్లు ప్రత్యేకంగా తెప్పించడం జరిగింది. ఈ సందర్భంగా నా భార్య లీలావతికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఇట్లా దుప్పట్లు కావాలి, వాళ్ళకి చీరలు కావాలి, బట్టలన్నీ కొట్టుకుపోయినాయి, నీళ్ళల్లో పాడైపోయినాయి అంటే వెంటనే ఫోన్ చేసి మా మేనేజర్ గారిని పంపించి గుంటూరు పంపించి ప్రత్యేకంగా తెప్పించడం జరిగింది. ముఖ్యంగా పేదవాళ్ళకి, నిరుపేదలు, సరిగా ఇల్లు లేని వాళ్ళు, సెంటు భూమి లేనటువంటి వాళ్ళు, అందులో ఎస్టీలకి ఇలాంటి సేవ చేయడం, శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవ చేయడం నేను భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నా. మీలాంటి నిజమైన నిరుపేదలకి సేవ చేస్తే మరి దాంట్లో ఒక గొప్ప ఆనందం, సంతృప్తి ఉంటుంది. గతంలో వైసీపీ పాలనలో మీలాంటి పేద ప్రజలకు నిధులు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులు, ఎస్టీలకు ఖర్చు పెట్టాల్సిన నిధులు, ఎస్సీలకి, దళితులకు ఖర్చు పెట్టాల్సిన నిధులు, ఇవి కూడా
పక్కదారి పట్టించేశారు. మీలాంటి వాళ్ళకి ఆ సహాయం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు బడ్జెట్ అలాట్ చేసి పంపించిన 5 ఏళ్ళు కనీసం ఒక ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్ వేయలేదు, ఒక విదేశీ విద్య ఇవ్వలేదు, పేదలకు తీరిన అన్యాయం చేశాడు గత పాలకులు. ఎవరికన్నా ఇల్లు ఇచ్చారా 5 ఏళ్లలో? వైసీపీ పాలనలో ఎవరికన్నా ఇల్లు ఇచ్చారా? ఎవరన్నా ఆదుకున్నారా? ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ముఖం కూడా చూడలే, పట్టించుకోలేదు. వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా కానీ పట్టించుకోలే 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చారు. ఎప్పటికప్పుడు ఆడ కూర్చొని కెమెరాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం తీసుకుంటూ ఎక్కడ పేదవాళ్ళకి ఏం నష్టం జరిగింది అనేది అనుక్షణం తెలుసుకుంటూ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క యువ నాయకుడు మంత్రి లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా అనుక్షణం మానిటర్ చేస్తూ రాష్ట్రంలో ఎక్కడ కష్టాలు లేకుండా అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఒక ప్రాణ నష్టం లేకుండా చేశారు. రాష్ట్రంలో ప్రాణ నష్టం లేకుండా చేయడం ఒక గొప్ప విశేషం. ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా ముందుగా అధికారులు అప్రమత్తం చేసి చక్కగా చేశారు. మరి తహసీల్దార్ సురేష్ గారు అర్ధరాత్రి కూడా వచ్చి బాధితులు ముంపు ప్రాంతాలను గుర్తించి అక్కడ వాళ్ళ సిబ్బందిని పంపించి ఆర్ఐని సిబ్బందిని పంపించి మరి సిఐ గారి సహకారం తీసుకొని టౌన్ సిఐ గారిని కూడా అభినందిస్తున్నా. మన తహసీల్దార్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి తహసీల్దార్ గారిని సిఐ గారిని మరి దీనికి సంబంధించిన సహాయపడ్డ మీకు అండగా ఉన్న అధికారులందరినీ కూడా నేను అభినందిస్తున్నా. అర్ధరాత్రి పూట ఇంకా నీళ్ళలోకి నీళ్లు వస్తుంది, ఇంకా పెద్ద ఎత్తున ముంపుకు గురవుతుంది, ప్రాణ నష్టం జరుగుతుందని వెంటనే శిబిరానికి నిర్మలా కాన్వెంట్ లో శిబిరం పెట్టి మీకోసం అందరినీ కూడా అక్కడ సురక్షితమైన ప్రాంతానికి తరలించడం జరిగింది. అందువలన ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే శిబిరాల్లో ఉన్నారో వాళ్ళ వరకు కందిపప్పు, 25 కేజీల బియ్యము, 1 కేజీ ఉల్లిగడ్డలు, అలాగే 1 కేజీ నూనె, 1 కేజీ పంచదార, 1 కేజీ బంగాళదుంపలు ఇవి ప్రభుత్వం ద్వారా ఇస్తున్నారు. దాంతో పాటు మనిషికి 1000 రూపాయలు ప్రభుత్వం ద్వారా సహాయం అందించడం జరుగుతూ ఉంది. ఇది అందరికీ ఇవ్వమని చెప్పేసి మేము అనుకున్నాం ఇస్తే బాగుంటుందని. కానీ ఎవరైతే శిబిరంలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. ఒక కుటుంబంలో 6 ఉంటే హైయెస్ట్ 3కి 3000 మాత్రం ఇస్తారు. మిగిలిన సామాన్యం ఈ నిత్యావసర సరుకులు ఇస్తారు. అమ్మా అందరూ కరెంట్ సమస్య చెప్పారు. నేను ఆల్రెడీ డిఈ గారితో మాట్లాడాను. కొద్ది కాలంలో ఇక్కడ అంతా కూడా కరెంటు స్తంభాలు అన్ని కూడా వస్తాయి. మీ అందరికీ కూడా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. కరెంటు పోల్స్ అన్ని కూడా వేపిస్తాను. దానికి అంచనా వేయించాను, పంపించాను. తొందరలో ఈరోజే నిన్న ఇక్కడికి వచ్చినప్పుడే నేను మాట్లాడాను కరెంటు డి తోటి. తొందరలోనే మీకు మంచి రోజుల్లోనే ఇక్కడంతా కరెంట్ వస్తుంది. రాబో కాలంలో ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వం ద్వారా ఇల్లు కూడా ఇస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయితే ఇంకా ఇంకో 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెడితే ఇంకా ఇల్లు మంచిగా తయారవుతుంది. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు, కొడుకులు కోడళ్ళు వస్తారు భవిష్యత్తులో, అది కూతుర్లు అల్లుళ్ళు కోడళ్ళు వస్తారు. అందువల్ల కొంచెం ఇల్లు కట్టుకోవడానికి మీరు కూడా కొంత డబ్బులు నెల సేవ్ చేసుకొని ఉన్న దాంట్లో కొంచెం మిగిలించుకొని ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ద్వారా అమౌంట్ ఇస్తాము. సీఎం సహాయ నిధి పేదల పాలిట పెళ్లిదని ప్రభుత్వ చీఫ్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 40 మంది లబ్ధిదారులకు 26,73,000 రూపాయల చెక్లను శుక్రవారం తన కార్యాలయంలో చీఫ్ జీవి పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీవి కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ జీవికి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు మరి గత ప్రభుత్వాలు ఈ విధంగా చేసిన దాఖలాలు లేవు. చాలా తక్కువ చేసేవాళ్ళు గత ప్రభుత్వం. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే 10 రెట్లు ఎక్కువ ఈరోజు మన ప్రభుత్వం మరి చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు. పేదల అనారోగ్యం నుండి బాధపడుతుంటే హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ ప్రాణాలు కాపాడటానికి ఈరోజు చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ అందరికి ఇస్తున్నారు. ఎల్ఓసి కూడా లెటర్ ఆఫ్ క్రెడిట్ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఎవరికి కావాలన్నా ఇచ్చి ఆదుకుంటున్నారు. ఇలాంటి మరి మంచి గొప్ప ముఖ్యమంత్రి మనకు దొరకడం చాలా అదృష్టం. సీఎం రిలీఫ్ ఫండ్ 1000 మందికి ఇచ్చినటువంటి సందర్భం మన రాష్ట్రంలో. వైసీపీ పాలనలో 5 ఏళ్లలో ఇచ్చింది, ఇప్పుడు సంవత్సరంలో ఇచ్చేశారు చంద్రబాబు గారు. వాళ్ళు 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టారో అంత సుమారు 5 ఏళ్లలో వాళ్ళు ఖర్చు పెట్టింది 800 కోట్లు అయితే
ఇప్పుడు మన ప్రభుత్వం 1.5 yearలో ఆ మొత్తం కూడా ఖర్చు పెట్టేశారు. అంటే ఆ ప్రభుత్వం కంటే 4 రెట్లు ఎక్కువ మన ప్రభుత్వం. 17వ తారీఖు మరి ఈరోజు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు 40 మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. 26,73,000 ఈరోజు అందిస్తున్నాం. అట్లాగే ఇప్పటి వరకు ఈ 17 నెలల్లో 1,187 మందికి అందించాం. 8,17,25,000 మందికి 8,17,25,000 రూపాయలు అందజేయడం జరిగింది. 1,187 మందికి 8,17,00,000 రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చిన చంద్రబాబు గారికి 1,187 మందికి 8,17,00,000 ఇచ్చిన చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన వారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మీరందరూ కూడా అలాగే లబ్ధిదారులు వారితో పాటు వాళ్ళ బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మరి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్లు ఎక్కడో ఒకరికి వేల మీద లెక్కేయచ్చు, చాలా తక్కువ మందికి ఇచ్చేవాళ్ళు. అట్లాగే ఆరోగ్యశ్రీ అని హాస్పిటల్స్కి బిల్లులు సంవత్సరాల తరబడి ఇవ్వకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. హాస్పిటల్కి వెళ్తే మేము వైద్యం చేయలేమయ్యా అన్నారు 5 ఏళ్ళు వైసీపీ పాలనలో. మాకు బిల్లులు రాలేదు, సంవత్సరం నుండి 2 సంవత్సరాల నుండి మేము ఇవ్వలేము అని చెప్పేసి చెప్పిన రోజులు ఉన్నాయి. మరి ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ చాలా చక్కగా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్టీఆర్ వైద్య సేవ అందిస్తున్నారు. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి అంటే కడు నిరుపేదరికలు ఉన్నాళ్ళు 1 సెంటు భూమి లేని వాళ్ళకి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిరుపేదలకి భూమి లేని వాళ్ళకి 25 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ అందజేయబోతున్నారు. ఇది సుమారు 1 కోటి మందికి, మన రాష్ట్రంలో 1 కోటి మందికి ఈ 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ అందజేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాన్ని కోరుతున్నా. అలాగే వినుకొండ పట్టణంలోని 30వ వార్డు సంజయ్ గాంధీ నగర్ రోడ్డు పక్కన ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన జెండా కర్రను గుర్తు తెలియని వ్యక్తులు విరక్కొట్టి పార్టీ జెండాను పగలగొట్టారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.